టాలీవుడ్ స్టార్డమ్ ప్రాంతీయ సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపై ఏ విధంగా రికార్డులు సృష్టిస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఒక హీరోకి బాక్సాఫీస్ రికార్డులు రావడం గొప్ప విషయం. మరో హీరోకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటం గొప్ప విషయం. కానీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సెలబ్రిటీ జాబితాలో చోటు సంపాదించడం అది కేవలం స్టార్డమ్ కాదు, అది ఒక బ్రాండ్ పవర్. తెలుగు సినిమా పేరును గ్లోబల్ మ్యాప్పై గర్వంగా నిలబెట్టిన ఆ ఇద్దరు స్టార్లు, ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరొకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఫోర్బ్స్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది సంపద, ప్రభావం, అన్స్టాపబుల్ బ్రాండ్ వాల్యూ. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లాంటి వేదికలపై నిలబడటం అంటే సినిమా మార్కెట్ను దాటి ఒక పవర్ హౌస్గా మారడమే. అందుకే అల్లు అర్జున్ ప్రయాణం ఒక హీరో కథ కాదు, ఒక బ్రాండ్ పరిణామ క్రమం. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగిన బన్నీ పుష్ప ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా ఒక కల్చరల్ ఫినామినన్ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా 2200 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాకుండా తగ్గేదేలే అంటూ అంతర్జాతీయ బ్రాండ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన గ్లోబల్ విప్లవం రామ్ చరణ్. మగధీర నుంచి రంగస్థలం వరకు, ఆపై ప్రపంచాన్ని ఊపేసిన RRR వరకు చరణ్ ప్రయాణం లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి సాగింది. ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా జెండా ఎగిరిన వేళ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గ్లోబల్ ఫేస్ రామ్ చరణ్. గేమ్ చేంజర్ పెద్దిలతో తన మాస్ గ్రావిటీని చూపుతూ తదుపరి ప్రాజెక్ట్ సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్తో మరోసారి అంతర్జాతీయ మార్కెట్పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. ఈ ఇద్దరి హీరోల స్టైల్ వేరు, సినిమాల ఎంపిక వేరు, కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే, తెలుగు సినిమా స్థాయిని పెంచడం. మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూనే తమ సొంత కష్టం, ప్రతిభతో, స్వయం కృషితో తమకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఒకప్పుడు ప్రాంతీయ సినిమాగా ముద్రపడిన టాలీవుడ్ ఈరోజు ఇండియన్ సినిమాకే గ్లోబల్ ఫోర్స్గా మారింది. ఫోర్బ్స్ జాబితాలో ఈ ఇద్దరి పేర్లు మారుమోగడం కేవలం ఇద్దరు హీరోల విజయం కాదు, ఇది తెలుగు సినిమా సాధించిన గ్లోబల్ పవర్. మరి రాబోయే రోజుల్లో ఈ మెగా ఐకాన్ స్టార్లు ఇంకెన్ని ప్రపంచ రికార్డులను తిరగరాస్తారో చూడాలి. ప్రయాణాలు వేరైనా గమ్యం ఒకటే, తెలుగు సినిమాను ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం.